స్టోరీ చెప్తా, తప్పకుండా వీడియో చూడండి. మాకు తెలిసిన మంచి పగులలో గొర్రెలు కాసి నానా తిప్పల వాడి ఇంటికి వచ్చి పిల్లాన్ని కూర్చోబెట్టి సాగుతుంటే దాన్ని అమ్మ అది ఎవరు మీ నాన్న ఎట్టుకొని తిరుగుతుంది. దాన్ని అమ్మ కంతిల్లాంచి దాని అలా అది మొగుడు చూసి పట్టుకున్నాడు. పట్టుకొని నరక కాబట్టి ఏమోలే నా పిల్లనవే కదా కడుపులో దాచిపెట్టుకుందామని దానికి పుట్టిన తీసుకొచ్చి నేను ఇంకొకసారి తప్పు చేయనని మొగుడిని కాలు మొక్కి ఇడికి వచ్చినాక కూడా ఇరవై అదే తప్పు చేస్తుంది. దాన్ని అది లంజదనల్లా దాన్ని ఏమన్నా మీరే చెప్పండి. నా ఆశ ఉంటే పండబెట్టి నరుకుతుంటే దాన్ని ఇంకా వాడు ఏదో తెలిసి తెలియక తప్పు చేసింది నా పిల్లలు అవన్నీ ఓపికతో ఇంకా మంచిగా పెట్టుకుంటుంటే ఇదో మొగుడు తప్పు చేసిన తెలిసిన అమ్మాయికి వాడు ఇంకా క్షమించి వాడిని ఇంకా జీవితంలో వాడిని మర్చిపోకూడదు, ఎప్పటికి తప్పు చేయకూడదు అమ్మాయి. ఎందుకంటే ఏ మొగుడు క్షమించాడు, వాడు క్షమించినాడు, అందరితోనే ఉండాలి. ఇంకా విధంగా చులకన చూసుకొని ఇంకా మీ నాళ్ళు ఏమైనా తిరిగితే వాడిని దాన్ని నరికి పడదేం కదా. ఇప్పుడు వాడు ఏం చేయాలి, దాన్ని ఇష్టపడిన తప్పుకు పెళ్లి చేసుకున్న తప్పుకు దాన్ని చంపలేక ఏం చేయలేక వాడే చచ్చిపోవాలని తన్నాడుతుంటే ప్రతిరోజు వానికి కావలి కాసినట్టు ఉంది కొంతమంది. ఎప్పుడు చచ్చిపోతాడు అని వానికి 2 పిల్లలు. అమ్మ నాన్నకి చెప్తే వాళ్ళ అమ్మ నాన్న నా పిల్ల బాగా బతుకుతుందని ఓర్చలేక మంది ఎట్లా నేను పుకార్లు చెప్తున్నాను అలానే చెప్పాను. అంటే కళ్ళ ముందర వాడు పట్టుకున్నాడు ఇరిపోకులు అని చెప్పు వాళ్ళ బిడ్డని ఎగేసుకోరా నీకు వాళ్ళు నరకాక పట్టేటాడు దాన్ని. ఇది అమ్మ కంతినమ్మటి ఎవరి కొరకు పడితే వాడి పిల్లల కొరకే కదా. అది ఇంకోని తీసుకుని వాళ్ళని తప్పైందని చెప్పి కూడా పోతుంది. దాన్ని నాన్నగారు అయితే నరకేసిండి పాడికి చెప్తున్నా నిజంగా. అలాగే వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి, అట్లాంటి వాళ్ళు ఉంటే తెలుస్తుంది.